హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ముందుగా నా స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మనము ధర్మశాస్త్ర గ్రంథం నుంచి కూడా ఒక మహిళను మనము పరిచయం చేసుకుంటూ దేవుని మహిమ పొందుతామండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం చదవగా విందాము. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి చిరటమన్నును కీలులు పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. హల్లెలూయా. అవునండి, ఆ కాలము ఫరో రాజు పుట్టిన మగ పిల్లలందరినీ చంపేయమన్నప్పుడు మోషే తల్లి మాత్రము మోషేను 3 నెలల దాకా దాచింది. కానీ తర్వాత దాచలేక ఆమె ఆ కుమారుని ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఒక నది ఎడ్డకు తీసుకెళ్ళింది. కానీ అక్కడ అనుకోకుండా ఫరో రాజు కుమార్తె రావడము, ఆ తర్వాత మోషేను తీసుకొని తనను రాజభవనంలో పెంచడము మనందరికీ తెలిసినది. మోషే పెద్దగయ్యాక అనేకుల కోసం ఆయన పని చేయడము, కానీ ఇదంతా కూడా తల్లి సంరక్షణలో ఉండి జరగడము. ఆ తల్లి ఎంత ధైర్యంగా కుమారుని దాచి దేవుని పని కోసము కుమారుని పెంచడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఎంతవరకు దేవుని పని చేస్తున్నాము, ఆయన కోసం మనము ముందుకు సాగుతున్నాము. మనమైతే ఇప్పుడు చూస్తున్నాం అనేక రంగాల్లో కూడా స్త్రీలు అనేక ఉద్యోగాలు చేస్తూ అనేకమైన కార్యాలు చేస్తూ చాలా ధైర్యంగా, ఓర్పుగా, సహనంగా, ప్రేమ కలిగి ముందుకు సాగుతూ ఉన్నారండి. అలాంటి స్త్రీలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒక చిన్న పాట పాడి దేవుని మహిమ పడతామండి. ఈ రాజ్య సువార్తను ప్రకటించే విషయమై యోగ్యులుగా గుర్తించి స్త్రీలను ఏర్పరచెను. ఈ రాజ్య సువార్తను ప్రకటించే విషయమై యోగ్యులుగా గుర్తించి స్త్రీలను ఏర్పరచెను. యేసయ్య వార్త ప్రకటించేలుగా ఈ లోకంలో దేవుడు మమ్ముని నిలిపెను. ఈ లోకంలో దేవుడు మమ్ముని నిలిపెను. వనితలము మేము వనితలము దేవుని పనివారము. వనితలము మేము వనితలము దేవుని పనివారము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, స్తోత్రం నా తండ్రి. ఎదుగా నా ప్రభా ఉమెన్స్ డే సందర్భంగా నా తండ్రి, అయ్యా నా ప్రభా స్త్రీలందరినీ కూడా నా తండ్రి, అయ్యా నా ప్రభా యోగ్యత గురించి నా తండ్రి మేము మాట్లాడుకుంటాము. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం నా తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా నా తండ్రి, అయ్యా స్త్రీలందరినీ ఆశీర్వదించండి నా తండ్రి. వాళ్ళ ప్రతి అవసరం ఏ శ్రమంలో తీర్చండి నా తండ్రి. అయ్యా స్త్రీలందరినీ నా తండ్రి మీ పాదాలకు అప్పగిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.